పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలను అత్యంత ఖచ్చితత్వమైనటువంటి ప్రిడిక్షన్స్ తోటి మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు యాక్యురేట్గా రాబోయేటటువంటి రోజులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మన ఛానల్ కనుక మీరు వీక్షించినట్లయితే రాబోయేటటువంటి రోజులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలతో సమగ్రమైనటువంటి సమాచారంతో అందిస్తున్నాం. ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షక మహాశయులందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే మీకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతున్నది, ఎంతవరకు మీకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు వర్తించడం లేదు. జనరల్గా గోచార రీత్యా మనము చెప్పేటటువంటి గోచార ఫలితాలు అయితే మీకు 90% వరకు వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఒకవేళ ఏదైనా వర్తించట్లేదు, ఇంకా తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారంటే ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఉండి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకునే, దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. సరే, కర్కాటక రాశి వారికి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు, జూన్ 16 నుంచి 30వ తేదీ వరకు కనుక పరిశీలిస్తే, ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు ఒక్కరోజు వీరికి ఏ విధంగా ఉంటుందంటే, అష్టమ స్థాన చంద్రుడి యొక్క దోషం యొక్క ప్రభావం ఏర్పడుతుంది. ఈ కారణం చేత 16వ తేదీన ఏదో ఒక సమస్య మీద విపరీతమైనటువంటి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అకారణమైనటువంటి భయాలు కానీ ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే 16వ తేదీ మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కారణం ఏమిటంటే, నమ్మక ద్రోహాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ రాహువు మరియు శని, ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కూడా కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, నిద్రలేమి కానీ, లేదా అంతర్గతమైనటువంటి కలహాలు కానీ ఏర్పడవచ్చు. ఏదైనా వాణిజ్యపరమైనటువంటి చర్చలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మీరు 16వ తేదీ చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, క్షీరాబ్దివాసుడైనటువంటి నారాయణుడికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. జూన్ 17 మరియు 18 ఈ 2 రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే, ఎక్కువగా ధర్మపరమైనటువంటి ఆలోచనలు, విదేశీ అవకాశాలు, గుణాత్మకమైనటువంటి చింతనలు ఇవన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి అంటే ధర్మపరమైన ఆలోచనలు కానీ, విదేశీ యోగాలు కానీ, విదేశీ అవకాశాలు ఇవన్నీ కూడా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు గురుబలము మరియు అంటే ఇక్కడ మీకు 17, 18 తేదీల్లో గురుబలం కానీ, రవి బలం కానీ ఈ రెండు కూడా బలంగా ఉంటాయి మీకు. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం పొందటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు ఇది విశేషమైనటువంటి అనుకూలత కలిగించేటటువంటి రోజు అని చెప్పాలి. ఈ 17, 18 తేదీల్లో మీరు కనుక దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కనుక చేసినా, లేదా స్తోత్ర పారాయణం చేయలేనటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నా, దానివల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఒక 5 ముత్తైదువులకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పసుపు బొట్టిస్తారు కదా, పసుపును కనుక ఇవ్వటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే 19 మరియు 20 ఈ 2 రోజుల్లో కనుక పరిశీలిస్తే, ఇక్కడ ఉద్యోగపరంగా అధికార సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మార్పులు అనేటటువంటివి అనివార్యంగా మారుతూ ఉంటాయి. కొన్ని మార్పులు మీకు గందరగోళంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ శుక్రుడు మీకు దశమ స్థానంలో మేషరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. కానీ ఈ మీకు ఏం జరుగుతుందంటే, శని ప్రభావం కారణం చేత కొన్ని ఫలితాలు అంటే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఈ 2 రోజులలో 19 మరియు 20 ఈ 2 రోజుల్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు కాళీమాత పూజ చేయడం చాలా శ్రేష్టమైనటువంటి పని అని చెప్పాలి. జూన్ 21, 22 ఈ 2 రోజుల్లో కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ వీరికి అనుకోనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. పెద్దల నుంచి
సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో ఉత్తమమైనటువంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు గురువు యొక్క అనుకూలమైనటువంటి కారణం చేత దాంపత్య జీవితం కూడా సానుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక్కడ మీరు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, పసుపు కుంకుమ దానం చేయటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 23, 24 ఈ 2 రోజుల్లో కనుక పరిశీలిస్తే అక్కడ మీకు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. తలపెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అంటే మీరు ఏదైతే పనులు ప్రారంభిస్తారో వాటిట్లో మరలా ఒక్కసారి రీథింక్, మరలా పునరాలోచించేటటువంటి అవకాశాలు, పునరాలోచించే అవసరం అనేటటువంటిది ఏర్పడుతుంది. కొద్దిగా ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి కానీ, నిద్రలేమి కానీ, గృహంలో తాత్కాలికమైనటువంటి సమస్యలు కానీ, కలహాలు కానీ వస్తూ ఉంటాయి. ఈ రోజున మీరు శివ అష్టోత్తర శతనామావళి కనుక పఠించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అని చెప్పాలి. జూన్ 25, 26 తేదీలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఈ 2 రోజులు కూడా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, కొంచెం పాత సమస్యలే మరలా కొత్తగా వచ్చే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ పరిష్కారం దిశగా కనుక అడుగులు వేసినట్లయితే పరిష్కారం అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు ఈ చంద్రగ్రహం యొక్క శాంతి కోసము మీరు చక్కగా శివాభిషేకం చేసుకోవటం అనేటటువంటిది మంచి ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. 27 మరియు 28 ఈ 2 రోజులలో వాణిజ్యపరమైనటువంటి విషయాలు కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ, కుటుంబ ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అత్యంత అనుకూలంగా మారతాయి. మాట్లాడేటటువంటి మాట అత్యంత మృదుమధురంగా మారుతుంది. కాబట్టి ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. మీ రాశికి 2వ స్థానంలోనే కుజకేతు గ్రహాలు ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలలో మాట పట్టింపులు కానీ, మాట విభేదాలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, నూతన పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది. ఇంకా 29, 30 ఈ 2 రోజులు కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు చేసేటటువంటి ప్రయత్నంలో సక్సెస్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని పూర్తి కావటం కోసం అత్యంత శక్తియుక్త అంటే విపరీతమైనటువంటి శక్తిని కూడా మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాయని చెప్పాలి. కానీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు కనుక అయితే అధికమైనటువంటి శ్రమతో మాత్రమే విజయాన్ని పొందుతారు. ఇక్కడ మీరు వీలైతే మీ ఇంట్లోనే పసుపుతో గణపతిని తయారు చేసుకొని దానికి అంటే గణపతి అష్టోత్తరంతో పూజించుకొని గరికతో గనక పూజించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి సోమవారం రోజున శివాభిషేకం చేయటం, గురువారం రోజున పసుపు, పంచదార మొదలైనటువంటి దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుక్రవారం రోజున దుర్గాదేవి పూజ చేయటం అనేటటువంటిది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా ఏర్పడినటువంటి ఫలితాలు. దాదాపుగా 90% ఈ ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ ఫలితాలు చూసినటువంటి వారికి మరొకసారి ప్రత్యేకమైన విజ్ఞప్తి, చూసినటువంటి వారు మీకు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు అనేటటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మేము రిప్లై ఇస్తాము. తద్వారా ఇది మరింత మందికి కూడా ఉపయోగపడే అవకాశం ఏర్పడుతుంది. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.